మీరు జాబ్ చేస్తున్నారా? అయితే ఈ ఏప్రిల్ నుంచి వచ్చిన న్యూ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌తో మీరు 4,00,000 ఇన్‌కమ్ మీద టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అది ఎలానో చూద్దాం రండి. ఎడ్యుకేషన్ అలవెన్స్ పర్ చైల్డ్ రూ. 100 నుంచి రూ. 300 చేశారు. మాక్సిమం ఇద్దరికి ఇస్తారు. సో, అరౌండ్ మనకి 7,000 వరకు బెనిఫిట్ వస్తది. హాస్టల్ అలవెన్స్ పర్ చైల్డ్ రూ. 300 నుంచి 9,000 వరకు పెంచారు. ఇది కూడా మాక్సిమం ఇద్దరికి ఇస్తారు. సో, అరౌండ్ మనకి 2,00,000 వరకు బెనిఫిట్ వస్తది. మీల్ అలవెన్స్ పర్ మీల్ రూ. 50 నుంచి రూ. 200 పర్ మీల్ పెంచారు. అంటే అరౌండ్ మనకి 1,00,000 వరకు బెనిఫిట్ వస్తది. హెచ్ఆర్ఏ అలవెన్స్ 40% నుంచి 50% ఆఫ్ బేసిక్ సాలరీకి పెంచారు. అది కూడా హైదరాబాద్, పూణే, బెంగుళూరు, అహ్మదాబాద్ సిటీస్‌కి మాత్రమే పెంచారు. ఇవన్నీ కూడా మనం ఓల్డేజంలో మాత్రమే క్లెయిమ్ చేయడానికి అవుతది. నెక్స్ట్ ఈ అలవెన్సెస్ మీరు క్లెయిమ్ చేయాలంటే మీ సాలరీ పే స్లిప్ స్ట్రక్చర్‌లో ఇవన్నీ కనిపించాలి. లైక్ హెచ్ఆర్ఏ, బేసిక్, డీఏ ఎలాగైతే కనబడుతున్నాయో ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్ కూడా అలాగే కనిపించాలి. కాబట్టి మీ పే స్లిప్ స్ట్రక్చర్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే మీ కంపెనీ హెచ్ఆర్‌తో ఒకసారి మాట్లాడి రీస్ట్రక్చర్ చేసుకోండి. స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే టాక్సెస్ మనం తగ్గించుకోవచ్చు.